హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారో ఇక్కడ కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. ఇవాళ అయితే మీకు మన ఛానల్లో రోజువారీ అవసరాల్లో మనకి ఎంతో ఉపయోగపడే కిచెన్ ఐటమ్స్ అండ్ హోమ్ డెకార్ ప్రొడక్ట్స్ అయితే చూపిపోతున్నానండి. ఇవన్నీ ప్రొడక్ట్స్ చూసి ఎంత కాస్ట్ అనుకుంటారేమో, మొత్తం 150 లోపు బడ్జెటే అండి. చాలా తక్కువ ఖర్చు. ఇంట్లోకి ఏమేమి సామాన్లు తీసుకోవచ్చు అయితే చూపిపోతున్నానండి. ఫస్ట్ అయితే బ్లాక్ బీట్స్ తీసుకున్నాను. ఇవి చాలా తక్కువ కాస్ట్ అండి. ఇవి తీసుకునేటప్పుడు అనుకున్నాను 50 రూపీస్ 60 రూపీస్ బ్లాక్ బీట్స్ ఎలా ఉంటాయో అనుకున్నానండి. మా వారు కూడా వద్దు, తక్కువ కాస్ట్ అయితే అంత మంచిగా ఉండవన్నారండి. బట్ తీసుకొని ఒక 2 months వాడిన తర్వాత నేను రివ్యూ ఇస్తున్నానండి. ఈ బ్లాక్ బీట్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఫస్ట్ ఫ్లవర్ చూసారండి బ్లాక్ బీట్స్. ఇదేమో నాకు 1 or 2 రూపీస్ పడిందండి అంతే. తీసుకునేటప్పుడు ఎలా ఉంటుందో చాలా డౌట్ పడాను. ఈ ప్రొడక్ట్స్ మాత్రం అసలు ఎంత బాగున్నాయంటే నేనైతే డైలీ యూస్ కి వేసుకున్నానండి. నాకైతే ఒక 3 months అయినా కూడా కలర్ అయితే పోలేదండి. ఎవరికైనా కావాలనుకున్నట్టయితే ఇదైతే నేను సజెస్ట్ చేస్తాను, ఖచ్చితంగా అయితే తీసుకోండి. చాలా బాగుంది కదండి. ఇప్పుడు సెకండ్ అయితే చూపిస్తానండి. 2 తీసుకున్నాను నేను. ఇదేమో 136 రూపీస్ పడింది. అంటే దానికన్నా ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ పడింది. సైజ్ ఒకటే ఉందండి, మరి ఎందుకు కాస్ట్ ఎక్కువ తెలియదు, కానీ క్వాలిటీ 2 ఒకటేలాగా ఉన్నాయి. ఒకటి క్వాలిటీ ఎక్కువ, ఒకటి క్వాలిటీ తక్కువ ఏం లేదు. ఇక్కడ స్టోన్స్ వచ్చినాయి కాబట్టి మేబీ కొంచెం కాస్ట్ ఎక్కువ. ఈ స్టోన్స్ కూడా అస్సలు కలర్ బాగోలేదండి, చాలా బాగున్నాయి. మనకి దీనికి ఏంటంటే స్పెషల్గా మనకి హాఫ్ కావాలంటే హాఫ్ పెట్టుకోవచ్చు, లాంగ్ కావాలంటే లాంగ్ పెట్టుకోవచ్చు అండి. మనకి కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టాం కదా 136 రూపీస్కి. స్టోన్ దానికేమో కొంచెం మనకి లింక్స్ ఇచ్చారు, అంతే తేడా ఉంది. సో ఈ 2 బ్లాక్ బీట్స్ చూడటానికి చాలా క్లాస్గా చాలా బాగున్నాయి కదండి. మీకు ఎలా నచ్చినాయో నాకైతే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నాకు బ్లాక్ బీట్స్ కలెక్షన్ అంటే చాలా ఇష్టం అండి, అందుకే అప్పుడప్పుడు ఇలాంటివి తీసుకుంటూ ఉంటాను. ఇంకో ప్రొడక్ట్ వచ్చేసరికి మంకీస్ అండి. 4 మంకీస్. ఈ 4 మంకీస్ వచ్చేసరికి నాకు 89 రూపీస్ పడినాయి. కాస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నానండి, ఎందుకంటే మంకీసే కొన్ని రకాలుగా ఉన్నాయి. అంటే ప్రతి మంకీస్ చూడటానికి ఇలానే ఉన్నాయి కానీ కొంచెం దాని మీద వచ్చే స్టోన్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఇదైతే నాకు మంచిగా షైనీగా చాలా బాగున్నాయండి. నేను ఒక 2 months అయితే యూజ్ చేసిన తర్వాత రివ్యూ ఇస్తున్నాను. నేనైతే ఇవి కిచెన్ విండోస్ లో పెట్టుకున్నానండి. సో 10 days కి ఒకసారి అయితే వాష్ చేసుకుంటాను విమ్ లిక్విడ్ లో. విమ్ లిక్విడ్ తో వాష్ చేసినా కూడా నాకు ఎక్కడ కలర్ అనేది ఫేడ్ అవ్వలేదండి. చూసారు కదా ఎంత షైన్ ఉన్నాయో. కొన్ని ఏంటంటే షైన్ లేకుండా అలా కూడా ఉన్నాయండి. నేను తీసుకున్న ప్రోడక్ట్ ఏంటంటే కొంచెం షైన్ గా ఉండేవి. చూసారా, కొంచెం ఐబ్రోస్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి చూడండి మంకీస్వి. మీకు ఎలా ఉన్నాయో అయితే నా కింద కామెంట్ బాక్స్ లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు నేను చూపించే ప్రొడక్ట్స్ అన్నిటిలో మీకు ఏ ప్రొడక్ట్ నచ్చిందో అయితే నా కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఇప్పుడు ఇంకోటి చూపించే ప్రోడక్ట్ వచ్చేసరికి కిచెన్ ఐటమ్ అండి. చపాతీ చేసుకునే సిలికాన్ మ్యాట్ అండి. ఈ సిలికాన్ మ్యాట్ నాకు తెలిసిన వాళ్ళల్లో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో అయితే ఇది ఉందండి, ఎందుకంటే ఇది అంత యూస్ఫుల్. ఎప్పుడైనా కేక్స్ అన్నా బిస్కెట్స్ చేసుకోవాలన్నా చపాతీ పిండి ఎక్కువ కలుపుకోవాలని మ్యాట్ అయితే బాగా యూజ్ అవుతుంది. మనం ఏంటంటే బండ మీద చేస్తే ఏంటంటే బండ అంతా మళ్ళీ వాష్ చేసుకోవాల్సి వస్తుంది. పీట మీద చేస్తే ఏంటంటే ఫ్లోర్ మీద పడుతుంది కదండి. అలా కాకుండా ఈ మ్యాట్ వేసుకొని చేస్తే జస్ట్ ఈ మ్యాట్ వరకు వాష్ చేసుకుంటే మనకి పని తక్కువ అండ్ చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను చూపించే హోమ్ డెకార్ అయితే ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సిన పీస్ అండి, ఎందుకంటే చూస్తే మీకే అర్థమవుతుంది. ట్రెడిషనల్ లుక్ ఉంటుంది అండ్ హోమ్ డెకార్ పీసెస్ ఇలాంటివి ఏంటంటే యూనిక్ పీసెస్ అండి. కొన్నిటివి ఏంటంటే ఇలాంటివి పెడితే మనకి లుక్కే మారిపోతుంది షోకేసెస్ లో. ఇవి ఏంటంటే ఎకో ఫ్రెండ్లీ అండి, యూకలిప్టస్ వుడెన్ దాంతో చేశారంట. ఇది వీనా హోమ్ డెకార్ అండి. ఇది నాకైతే 228 రూపీస్ అయితే పడింది. కొంచెం నాకు ఇది ఒక్కటే కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది. మిగతా ప్రొడక్ట్స్ అన్ని 150 లోపే అండి. ఇది ఎందుకంటే కొంచెం వుడ్ అనేది మంచిది కాబట్టి. ఇదైతే నేను ఒక 6 months తర్వాత రివ్యూ ఇస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంది. ఈ రివ్యూ ఇవ్వడానికి నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఈ ప్రొడక్ట్ అయితే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సిందే అండి. అక్కడ స్ట్రింగ్స్ ఉన్నాయి కదా, ఆ స్ట్రింగ్స్ ఏంటంటే కొంచెం ఇలా మూవ్ చేస్తుంటే కూడా మూవ్ అవ్వట్లేదండి, చాలా బాగున్నాయి. బట్ పిల్లలకి ఇస్తే ఏంటంటే ఆడుకోవడానికి అయితే సెట్ అవ్వదు. జస్ట్ హోమ్ డెకార్ గా పెట్టుకోవాలనుకున్నట్టయితే పర్ఫెక్ట్ పీస్ అండి. మనకి మంచి ట్రెడిషనల్ లుక్ ఉంటుంది అండ్ కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది హోమ్ డెకార్ ఇలాంటి పీసెస్ అనేవి. ఖచ్చితంగా మీరు తీసుకోవాలనుకున్నట్టయితే ఇదైతే నేను ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. చెప్పాను కదండి 228 రూపీస్. ఇవి నేనేంటంటే ఫస్ట్ విరిగిపోయినాయి ఏంటా అనుకున్నాను, బట్ ఇవేంటంటే పైన మనకి ఫిట్ చేసుకోవడానికి ఇచ్చారు. హోల్ ఉంది కదండి, ఆ హోల్లో ఫిట్ చేసుకోవాలి అంతే. ఇది చూడండి వుడ్ ఎంత క్వాలిటీగా ఇచ్చారో. మనకి 228 రూపీస్ కంటే బెటరే అనిపించిందండి, ఎందుకంటే నేను బయట చాలా షాప్స్లో అడిగాను. మీ మ్యాక్సిమం 500-600 చెప్తారండి ఇలాంటి వీణలు. సో నాకైతే మీషోలో మంచిగానే అనిపించింది. మీకు ఎలా అనిపించిందో అయితే ఈ ప్రోడక్ట్ నాకు కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. ప్రతి దానికి నేను కామెంట్ బాక్స్ ఎందుకు చెప్పమంటానంటే మీ రివ్యూ చూసి కూడా వేరే వాళ్ళు కూడా సజెస్ట్ చేస్తున్నట్టు ఉంటుందండి, అందుకోసం చెప్తున్నాను. చూడండి మొత్తం చుట్టూ చూపిస్తున్నాను మీకు, ఇక్కడ కొంచెం క్లియర్ గానే చూపిస్తున్నాను ఎందుకంటే ప్రొడక్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంది కాబట్టి. చూడండి బ్యాక్ సైడ్ కూడా వుడ్ ఎంత బాగుందో. అసలు క్వాలిటీ అనేది ఎక్కడ తగ్గలేదండి, చాలా మంచి క్వాలిటీగా ఇచ్చారు. చూడండి స్ట్రింగ్స్ కూడా ఎంత మంచిగా ఉన్నాయో.
సో ఇప్పుడు నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి మనం ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు ఆడవాళ్ళ ఇంట్లో మనీ సేవ్ చేసుకోవాలని అయితే ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు కదండి. బట్ ఎలా సేవ్ చేసుకోవాలో చాలా వరకు అయితే మనము సేవ్ చేసుకోలేము. మనీ సేవ్ చేసుకోవాలన్నా కూడా ఒక పక్కన 100 రూపీస్ పెట్టామనుకోండి, ఏదైనా ఖర్చు వస్తే 100 తీసేస్తాం కదా. సో అలాంటి వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్ అయితే నేను చెప్తానండి. నేనైతే ఇప్పటికీ దీంట్లో నాకు తెలిసినంత వరకు ఒక 3000 వేసి ఉంటానండి. చెప్పాను కదా, చాలా రోజులు యూజ్ చేసిన తర్వాత రివ్యూ అయితే ఇస్తున్నాను. అలానే మరి ఎక్కువ ఒకేసారి వేయనండి. నా దగ్గర మంత్లో ఎంత సేవ్ అవుతాయో ఆ మంత్లో సేవింగ్స్ అయితే వేస్తాను. ఒక్కొక్కసారి 100 మిగులుతాయి, ఒక్కొక్కసారి 200, ఒక్కొక్కసారి 500 అలా. చూడండి, మనకి ఈజీగా తీసుకోవడానికి కూడా ఏమి ఉండదు. ఇలా స్క్రూస్ ఇప్పాలి కాబట్టి అంత ఈజీగా తీసేయలేము. సో ఇదైతే మంచిగానే యూస్ఫుల్ అయితే అనిపించింది. దాని మీద టోటల్ సేవింగ్స్ అని ఉంది కదండి. సో అలా మనం సేవ్ చేస్తే ఏవైనా లోపల వేస్తే తీరిపోతే అవి సేవే అవుతాయి కదండి. చూడండి, ఒక దగ్గర ఏమో 100, ఒక దగ్గర 200, ఒక్కొక్క దగ్గర 500 అలా అయితే ఉన్నాయి. దీని కాస్ట్ ఎంత అనుకుంటున్నారు? జస్ట్ 99 అండి. 99 రూపీస్కి మంచిగా వుడ్ది వచ్చిందంటే పర్వాలేదు కదండి. ఎందుకంటే మనం స్క్రూస్ ఇప్పి మళ్ళీ ఆ స్క్రూస్ కూడా పెట్టేసుకోవచ్చు, రీయూజబుల్. ఇప్పుడు నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఇది కూడా హోమ్ డెకార్ పీసే అండి. నాకు తెలిసినంత వరకు ఇది ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండే ఉంటుంది. మా ఇంట్లో లేదండి, అందుకే నేనే తీసుకున్నాను. లాఫింగ్ బుద్ధ అండి. ఎవరైనా ఇస్తే మంచిది, బట్ నేనే కొనుక్కున్నాను, మా వారికి ప్రెజెంట్ చేశాను. ఈ లాఫింగ్ బుద్ధ వచ్చేసరికి నాకు 141 రూపీస్ అయితే పడింది. చాలా మంచి షైన్తో చాలా బాగుందండి. ఎక్కువ సార్లు నేనైతే ఇప్పటికి 2-3 సార్లు వాష్ చేశాను, అయినా నాకు ఎక్కడ కలర్ అనేది ఫేడ్ అవ్వలేదు. ఇదైతే తీసుకోవాలనుకున్నట్టయితే నేను సజెస్ట్ చేస్తాను, హోమ్ డెకార్ పీస్. ఇలాంటివి ఏంటంటే మనం ట్రెడిషనల్గా కొన్ని పెట్టుకోవాలి ఇంట్లో అని పెట్టుకుంటాం కదండి. సో వాటిలో ఇదైతే నేను బెస్ట్ అని చెప్తాను. ఖచ్చితంగా మీషోలో కావాలనుకున్నట్టు తీసుకోండి. ఇప్పుడు ఇంకో ప్రోడక్ట్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇవి ఏంటంటే మనకి ఇంట్లో ధూపాలు అలాంటివి వేస్తాం కదండి, అప్పుడు ఏంటంటే కింద పడకుండా డూప్ స్టిక్స్కి వాటికైతే ఇది బెస్ట్ అయితే నేను చెప్తున్నానండి. నాకు బై 1 గెట్ 1లో అయితే వచ్చింది పిరమిడ్వి. ఈ పిరమిడ్ మీ నాకు తెలిసి మాక్సిమం చాలా మంది ఇంట్లో ఉండే ఉంటాయి కదండి. మీలో ఎంతమంది ఈ పిరమిడ్ కొన్నారో అయితే నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఇదైతే నాకు మంచిగానే యూజ్ అయిందండి. ఒకటేమో తులసిపాట దగ్గర పెట్టుకోవచ్చు, ఒకటేమో ఇంట్లో పూజ చేసే దగ్గర పెట్టుకోవచ్చు అండి. ఇది వచ్చేసరికి నాకు 2 వచ్చేసరికి 91 రూపీస్ పడినాయి. ఇది వచ్చేసరికి మెజరింగ్ అండి. ఇది కూడా మీషోలోనే తీసుకున్నాను. అంటే మనం ఎప్పుడైనా కేక్స్ చేయాలన్నా, ఏదైనా పచ్చళ్ళు చేయాలన్నా ఒకేసారి పెద్ద కాటాలు కాకుండా ఇలాంటివి ఏంటంటే బ్యాటరీ కంట్రోల్ ఉండేవి, మనం ఈజీగా తీసేసుకోవచ్చు అండ్ ఈజీగా లోపల ఎక్కడైనా స్టోర్ చేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసరికి నాకు 250 రూపీస్ అయితే పడింది. చూసారు కదా, నేను చెప్తుంది ఆఫర్ ప్రైస్ అండి. ఇప్పుడు నేను చెప్తున్న ప్రొడక్ట్స్ అన్ని యాక్చువల్ ప్రైస్ కాదు. అంటే రోజుకి ప్రొడక్ట్స్ అనేవి మనకి కాస్ట్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయండి. పెద్దగా వేలు అయితే చేంజ్ రాదు, జస్ట్ ఒక 10 రూపీస్ 20 రూపీస్ వేరియేషన్ అయితే వస్తుంది. సో ఈ రోజు నువ్వు ఇదే ప్రోడక్ట్ చెప్పావు, ఇంత కాస్ట్ ఇప్పుడు ఎక్కువ ఉందని అయితే అంటారేమో, అందుకని వాళ్ళ కోసం చెప్తున్నానండి. ప్రోడక్ట్ అనేది కొంచెం అటు ఇటు అవుతుంది, కానీ ఎక్కువ అయితే కొంచెం చేంజ్ అనేది ఎక్కువ ఉండదు, కొంచెం అటు ఇటుగా అవుతాయి అంతే ప్రొడక్ట్స్ అనేవి. మీకు ఈ ప్రొడక్ట్స్ అన్ని నేను యూస్ఫుల్ గానే చూపిస్తున్నాను అనుకుంటున్నానండి. ఇప్పుడు ఇంకో ప్రొడక్ట్ వచ్చేసరికి ఇది ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్సెస్ అండి. స్టోరేజ్ బాక్సెస్ అయితే నాకు తెలిసినంత వరకు ఇది కూడా అందరి ఇంట్లో ఉండే ఉంటాయి కదండి. నాకైతే ఇది చాలా బెస్ట్ అనిపిస్తుంది. ఎప్పుడైనా పుదీనా అన్న, కొత్తిమీర అన్న వీటిలో స్టోర్ చేసుకుంటే చాలా బాగా అనిపిస్తాయి. అండ్ వెజిటేబుల్స్ కూడా నాకు ఎక్కడ పాడవకుండా చాలా ఫ్రెష్ గా అనిపిస్తాయి. ఈ ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్సెస్ వచ్చేసరికి నాకు 6 బాక్సెస్ 169 రూపీస్ అయితే పడినాయండి. అంటే 5 బాక్సెస్ కొనుక్కుంటే ఇంకొక బాక్స్ ఫ్రీ వచ్చింది. అంటే ఒకేసారి ఇన్ని కొనుక్కున్నాం అనుకుంటారేమో అండి. నేనైతే ఇవి ఒకేసారి కొనుక్కోలేదండి. ఒక 2 మంత్స్ 3 మంత్స్ కొనుక్కున్న తర్వాత మొత్తం ఒకేసారి అయితే మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నానండి. ఒకేసారి ఇన్ని కొనాలన్నా మనకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి. కొన్ని చూపిస్తే ఏంటంటే అన్ని ఒకే వీడియోలో ఉంటే మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్పి, నాకేంటంటే ఏదైనా ప్రొడక్ట్ వస్తే అది ఓపెన్ చేసేదాకా నిద్ర పట్టదండి. బట్ మీ అందరికి చూపించాలని చెప్పి అయితే నేను ఇవన్నీ ఓపెన్ చేయకుండా చాలా రోజులు అలానే పెట్టేసి అన్ని వచ్చేసిన తర్వాత అయితే ఓపెన్ చేశానండి. ఇప్పుడు ఇంకో ప్రొడక్ట్ వచ్చేసరికి మా పాప కోసం అండి. అన్ని నేనే తీసుకుంటే ఎట్లా అండి, మా పాప ఇవన్నీ చూసి నాకేం తెచ్చిందో అమ్మ అనుకుంటుంది కదా. సో అందుకోసం నా పాపకైతే నేను ఇక్కడ బుక్స్ తీసుకున్నాను. ఈ బుక్స్ అయితే మా పాపకి చాలా యూస్ఫుల్ అయినాయి అండి. మొత్తం బుక్స్ వచ్చేసరికి నాకు 99 రూపీసే పడినాయి. ఫ్రూట్స్ నుంచి బాడీ పార్ట్స్ వరకు, షేప్స్ నుంచి జాబ్ పీపుల్ డూ వరకు మొత్తం అయితే చాలా యూస్ఫుల్ అయినాయి అండి మా పాపకి. మా పాపకి చెప్పాలంటే ఇవి నేను చూపించే లోపే మా పాపకి బుక్స్ లో ఉన్నవన్నీ వచ్చేసినాయి. చెప్పాను కదండి లేట్గా పోస్ట్ చేస్తున్నానని, ఎందుకంటే అన్ని వాడిన తర్వాత మీకు చూపించాలని చెప్పి అయితే మళ్ళీ నేను ఏవో చూపించి మళ్ళీ మీకు ఆ ప్రొడక్ట్ అనేది పాడైతే బాగోదు కదండి. సో అందుకోసం బాగా యూజ్ చేసిన తర్వాత రివ్యూ అయితే ఇస్తున్నాను. ఇప్పుడు చూపిస్తున్నాను కదండి, ఇవి ఎప్పుడైనా బెడ్రూమ్ లో అది పాప పడుకున్నప్పుడు, మీ పిల్లలు ఎప్పుడైనా
టీవీ చూడకుండా ఉండాలనుకున్నట్టయితే బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి ఇలాంటి బుక్స్ అనేవి చదివించచ్చండి. చూసారు కదండి, ఇవి కూడా అన్ని రకాలండి. అంటే మీ పిల్లలకి ఎన్ని నేర్చుకోవచ్చు అన్ని తగ్గట్టు అయితే ఉంటాయండి. అంటే వెజిటేబుల్స్, నెంబర్, షేప్స్, బర్డ్స్ అలాంటివి వాళ్ళకి ఏజ్కి తగ్గట్టే అండి. ఒక 5 years లోపు వాళ్ళకైతే ఈ బుక్స్ అనేవి యూస్ఫుల్ అవుతాయి. ఆ బుక్స్ వచ్చేసరికి కూడా నాకు 100 రూపీసే పడినాయండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి, ఇవి ఏంటంటే బ్లాక్స్, అంటే షేప్స్ ఉంటాయి కదా. అక్కడ మీకు గమనించారా అండి, ఫస్ట్ సింగిల్ రింగ్ పెట్టేది ఏంటంటే అక్కడ ఊడిపోయింది. సో నేను మళ్ళీ ఆర్డర్ చేసుకుంటే ఏంటంటే రిటర్న్ వచ్చిందండి. సో ఈ లోపే నేను ఈ వీడియో తీసుకున్నాను. చూడండి, ఇలా షేప్స్ అనేది పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఏమో మా పాపకి ఇలా టెంట్ హౌస్ అయితే ఆర్డర్ చేసామండి. టెంట్ హౌస్ అనేది నాకు 200కే వచ్చిందండి. అనుకున్నాను ఎలా ఉంటుందో అని చెప్పి, బట్ అస్సలు బాగాలేదండి. ఇది ఎవరైనా తీసుకోవాలనుకున్నట్టయితే నేను సజెస్ట్ చేయను. ఏదో ఒక 2 నెలలకి 3 నెలలకి కొనుక్కోవాలి, ఎక్కువ కాస్ట్ పెట్టకూడదు అనుకున్నట్టయితే తీసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి, ఇదైతే అసలు అన్నిటికన్నా బెస్ట్ అని అయితే నేను చెప్తానండి. ఫస్ట్ వీణ ఎలాంటి ప్రొడక్ట్, ఇది ఇంకా అంతకన్నా మించిన మంచి ప్రొడక్ట్ అండి. నేను బయట కొనుక్కోవాలని చాలా షాప్స్లో అడిగానండి. ప్రతి ఒక్కరు 500, 600, దానికి మించి తక్కువ అయితే ఎవ్వరు చెప్పలేదండి. ఒకప్పుడు ఒక 2 months బ్యాక్ అయితే ఇది చాలా ఎక్కువ హైప్ ఉన్న ప్రొడక్ట్ అండి. నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఇప్పటి వరకు ఇది ఉండిద్ది కదా. లేని వాళ్ళు అయితే తీసుకోవాలనుకున్నట్టయితే ఖచ్చితంగా తీసుకోండి. హెడ్ షేకింగ్ బుద్ధ అండి. ఇదైతే ఇంట్లో మనం పెట్టితే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతుందండి. మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అయితే ఖచ్చితంగా ఈ బుద్ధాన్ని చూసే వెళ్తారు. అంత మంచి అట్రాక్ట్ ఇస్తుంది. ఏదైనా ఇనిక్యూ ప్రోడక్ట్ తీసుకోవాలనుకున్నట్టయితే ఆ ప్రోడక్ట్ అయితే నేను సజెస్ట్ చేస్తానండి. అది నాకు 233 రూపీస్ అయితే పడింది. ఇదేమో స్లైసర్ అండి. దీంట్లో నాకైతే ఒక 6 వచ్చినాయి. అంటే 6-in-1 గ్రేడర్ అంటారు కదా, అలాంటిది. చూడండి, ఇది నాకు వచ్చేసరికి ప్రైస్ అనేది 135 రూపీస్ పడిందండి. సో మరి మనం తక్కువ కాస్ట్ పెట్టి ఎక్కువగా కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు కదండి. క్వాలిటీ వచ్చేసరికి నేను పెట్టిన ప్రైస్కి అయితే నాకు పర్లేదు అనిపించింది. ఒక 2-3 years మనకి బాగా వస్తుంది. చూసారు కదా, ఏదైనా ఈజీగా చిప్స్ అన్నా, ఏదైనా గ్రేట్ చేసుకోవాలన్నా, కోకోనట్ అన్నా, వాటికైతే బాగా సెట్ అవుతుందండి. మీ పిల్లలు కనుక ఇలాంటివి కొంచెం గ్రేట్ చేస్తే తినే వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఇదైతే నేను సజెస్ట్ చేస్తానండి. ఆ పాపకైతే ఇది అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే దోశ మీద అన్న, ఇడ్లీ మీద ఏదైనా టాప్ చేయాలనుకున్నట్టయితే ఇలాంటి దాంట్లో నేను స్లైడ్ చేసి అయితే పైన వేస్తున్నాను. మా పాప చాలా ఇష్టంగా తింటుందండి ఇలాంటి కొంచెం డిఫరెంట్ షేప్స్తో చేస్తే. ఈ స్లైసర్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. చెప్పాను కదండి, 6-in-1 స్లైసర్ అంటే గ్రేడర్ అన్న ఒకటే అండి. 135 రూపీస్ అయితే పడింది. ఇప్పుడు ఇంకో ప్రోడక్ట్ అయితే చూపిస్తున్నానండి. చెప్పాను కదండి, ప్రొడక్ట్స్ అన్ని చాలా తక్కువ కాస్ట్. ఇన్ని ప్రొడక్ట్స్ ఎంత కాస్ట్ అవుతాయి అనుకుంటారేమో. ఒక్కసారి అయితే ప్రొడక్ట్ చెక్ చేయండి. ఇదేమో కేక్ బేకింగ్ అండి. నేను కేక్ బేకింగ్ ఏంటంటే మీషోలో ప్రొడక్ట్స్ కొన్ని అయితే సజెస్ట్ చేయనండి. ఇదైతే కొంచెం బాగుంది. ఇంకొక రౌండ్గా ఉంటాయి కదా, అవి ఏంటి అంత బాగాలేదండి. ఈ షేప్ అయితే నాకు పర్ఫెక్ట్ అనిపించింది. కేక్ బేకింగ్ ట్రే వచ్చేసరికి నాకు ఇది 100 రూపీస్ పడిందండి. ఇప్పుడు ఇది చూపించేది ఏంటంటే ఐస్ క్యూబ్స్ అండి. ఐస్ క్యూబ్స్ అయితే ఈ కాస్ట్ చెప్తే మీరే ఆశ్చర్యపోతారండి. ముందే నేను కాస్ట్ చెప్పనండి, మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ 2 వచ్చేసరికి నాకు 98 రూపీసే పడినాయండి. క్వాలిటీ విషయానికి వచ్చే చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఉందండి. మనం ఐస్ క్యూబ్స్ దీంట్లో వేసుకోవచ్చు. ఎప్పుడైనా ఫేస్ ప్యాక్స్కి ఏదైనా జ్యూసెస్ చేసుకుంటే ఆ జ్యూసెస్ కూడా దీంట్లో వేసుకొని క్యూబ్స్ కూడా మన ఫేస్కి స్క్రబ్ లాగా చేసుకోవచ్చు అండ్ మసాజ్ చేసుకోవచ్చు. చాలా యూస్ఫుల్ అవుతుంది. ఖచ్చితంగా ప్రొడక్ట్ అయితే తీసుకోండి. ఇప్పుడేమో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునే బ్యాగ్స్ అయితే చూపిస్తున్నానండి. ఇవైతే నాకు చాలా బాగా అనిపించింది. నేను దీన్నే జిప్ లాక్ బ్యాగ్స్ అని కూడా పిలుస్తారు. నేను ఏంటంటే ఇలాంటి జిప్ లాక్ బ్యాగ్స్ ఫుడ్ గ్రేడ్ ఉండేవే యూజ్ చేస్తాను. మరి ఎక్కువ రోజులు యూజ్ చేయనండి. ఒక 2 months 1 month యూజ్ చేసి ఇంకా పడేస్తానండి. ఎందుకంటే ఏవైనా ప్లాస్టిక్ అనేవి ఎక్కువ రోజులు యూజ్ చేయకూడదు కాబట్టి కొన్ని రోజులు వాడేసి మనకు అర్థమవుతుంది కదండి, కొంచెం కలర్ షేడ్ అయినట్టు, కొంచెం ఫ్రెష్నెస్ అనేది తగ్గినట్టు, అలా అర్థమయ్యే లోపే తీసేసేయండి. ఎందుకంటే మనం కొనేదే చాలా తక్కువ కాస్ట్కి అండ్ చాలా ఫ్రెష్గా ఉంటాయండి. దీంట్లో పెట్టుకుంటే కొత్తిమీర అన్న, కరేపాకు అన్న దీంట్లో ఒక్కసారి పెట్టుకొని చూడండి జిప్ లాక్ బ్యాగ్స్లో. మీరైతే ఇంక వీటిని వదిలిపెట్టరండి. కాకపోతే ఏంటంటే ఎక్కువ రోజులు యూజ్ చేయకుండా మళ్ళీ పడేసుకుంటూ మళ్ళీ కొత్తవి తెచ్చుకుంటూ ఉండండి. ఇవి వచ్చేసరికి నాకు ఎంత పడినాయి అంటే 68 రూపీస్ పడినాయండి అంతే. గ్రీన్ కలర్వి. ఇంకో బ్లూ కలర్ ఉంటాయండి. బ్లూ కలర్ బ్లాక్స్ కూడా ఉంటాయి. అవి ఏంటంటే నాకు కొంచెం కాస్ట్ ఎక్కువ పడినాయి. బట్ రెండింటికి తేడా ఏంటో నాకు అర్థం కాలేదు. కానీ కొంచెం బ్లూ కలర్ జిప్ లాక్ తర్వాత చూపిస్తాను చూడండి. నాకు అదేంటంటే మిస్ అయింది, తర్వాత లాస్ట్లో చూపించాను. అది వచ్చేసరికి జిప్ లాక్ బ్యాగ్ వచ్చేసరికి 112 రూపీస్ పడినాయి. రెండింటికి తేడా ఏదో నాకు తెలియదు కానీ బట్ రెండు అయితే పర్ఫెక్ట్గా ఒకే క్వాలిటీ అయితే వచ్చినాయండి. ఫస్ట్ ఏమో 68 రూపీస్ గ్రీన్వి, బ్లూవి ఏమో 112 రూపీస్. మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడేమో కట్టర్స్ అండి, షేప్ కట్టర్స్. కుకీస్ అన్నా లేకపోతే ఏదన్నా చపాతీస్ ఇలాంటి వాటిల్లో కట్ చేస్తే ఏంటంటే పిల్లలు అట్రాక్ట్ అవుతారు కాబట్టి మా పాప కోసం అయితే నేను తీసుకున్నానండి. ఇది కాస్ట్ ఎంత పడుతుందో అయితే నాకు కింద కామెంట్ బాక్స్లో ముందే చెప్పండి. వీటి కాస్ట్ చెప్తే మీరు ఇది ఎక్కువ అనుకుంటున్నారో తక్కువ అనుకుంటున్నారో నాకైతే తెలియదు, కానీ నాకైతే అసలు తక్కువ కాస్ట్కి వచ్చిందండి. ఎంత అనుకుంటున్నారు మీరు ముందే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను చెప్పట్లేదు ఇప్పుడే మీకు.
చెప్పేశారా ఎంతో? 98 రూపీస్ పడినాయండి అన్ని షేప్స్. క్వాలిటీ విషయానికి వస్తే మనం 98 రూపీస్ పెట్టి క్వాలిటీ మరీ కొంచెం గట్టిగా ఉండేలాగా ఎక్స్పెక్ట్ చేయకూడదు. మనం పెట్టిన ప్రైస్కి నాకు బెస్ట్ అనే అనిపించింది. చూసారు కదండి, స్టార్ కటర్స్, సర్కిల్, ఫ్లవర్ కటర్. మా పాపకైతే ఈ కటర్స్ అయితే చాలా ఇష్టం అండి. చెప్పాలంటే నేను ఎప్పుడైనా చపాతీస్ చేసినప్పుడు మా పాప ఈ కటర్స్ తనకి తానే షేప్స్ చేస్తుంది. చూసారు కదండి, అంటే షేప్ వైజ్ ఒకటేమో పెద్దవి, ఒకటి చిన్నవి. బిస్కెట్స్కి, కుక్కీస్కి అంటే ఇట్లాంటి వాటికి ఏంటంటే చాలా యూస్ఫుల్ అవుతాయి. కుక్కీస్ వేరు, బిస్కెట్స్ వేరండి. కుక్కీస్ ఏంటంటే కొన్ని చాకో చిప్స్ వేస్తాం కదా, బిస్కెట్స్ ఏంటంటే ప్లెయిన్వి. ఇలాంటి కటర్ అయితే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండాల్సిందే అండి, చిన్నపిల్లల ఇంట్లో అయితే. ఎందుకంటే పిల్లలు ఏంటంటే కొంచెం అట్రాక్ట్ చేస్తేనే ఇష్టంగా తింటారు కాబట్టి వాళ్ళ కోసం ఇవన్నీ తిప్పలు తప్పవు. సో ఇవైతే మొత్తం సెట్ తీసుకున్నాను నేను. చెప్పాను కదండి, ఇవన్నీ నాకు కుక్కీ కట్టర్ వచ్చేసరికి నాకు 12 పీసెస్ అండి, 98 రూపీస్ అయితే పడినాయి. అంటే ఒక షేప్లో మనకి షేప్కి తగ్గట్టు, ఒకటి పెద్దది, ఒకటి చిన్నది, ఒకటేమో ఇంకొంచెం చిన్నది, అట్లా అన్ని షేప్స్. ఈ కుక్కీ కటర్స్ తీసుకోవాలనుకున్నట్టయితే తీసుకోమని నేను సజెస్ట్ చేస్తానండి. మనకి ఎక్కడ తుప్పు కూడా రావట్లేదు వాష్ చేసిన తర్వాత. ఇక్కడ పెట్టి చూపిస్తున్నాను చూడండి, ఫ్లవర్, స్టార్, హార్ట్ అండ్ సర్కిల్. ఇప్పుడు చూపిస్తుంది ఇంకో ప్రోడక్ట్ అండి. ఇది వచ్చేసరికి ప్రతి ఒక్కరికైతే ఈ బ్యాగ్ ఖచ్చితంగా నచ్చుతుందండి. అదేంటో మీరు కూడా చూసేయండి. ఈ బ్యాగ్ అయితే నేను మా అమ్మకి తీసుకున్నానండి. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇది వచ్చేసరికి నాకు 112 రూపీస్ అయితే పడిందండి. మా అమ్మగారు అయితే ఈ బ్యాగ్ని చాలా రోజులు నాకు తెలిసి ఇప్పటికి యూజ్ చేసే ఉంటారు. కలర్ అయితే ఎక్కడ ఫేడ్ అవ్వలేదు, కానీ మనకు అక్కడ కొంచెము బ్రౌన్ కలర్లో ఉంది కదండి, అది కొంచెం ఏంటంటే స్కిన్ అనేది ఊడిపోయింది. మరి మా మమ్మీ స్కూటీ మీద పెట్టుకుంటే ఎలా ఏదైనా రబ్ అయిందో తెలియదు, కానీ అది వచ్చేసరికి కొంచెం కలర్ షేడ్ అయింది అంతే. ఇంకా లోపల జిప్స్కి వచ్చేసరికి లోపల క్లాత్ ఇదంతా అయితే నాకు పర్ఫెక్ట్ అనిపించింది. సో 112 రూపీస్కి మనకి ఇంకా అంతకన్నా క్వాలిటీ అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు కదండి. సో జిప్స్ చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయి అక్కడ, మీకు అర్థమవుతుందా? సో బ్యాక్ సైడ్ ఒక జిప్ వచ్చింది మనకి, ఇక్కడేమో ఫ్రంట్ సైడ్ ఒక జిప్ వస్తుంది చూడండి. ఇలా పెద్ద జిప్ ఒకటి, చిన్న జిప్ ఒకటి, మొత్తం 2 జిప్స్. లోపల సీక్రెట్ పాకెట్ కూడా ఉంటుందండి. అదిగోండి రెడ్ కలర్లో ఉంది కదా, అది సీక్రెట్ పాకెట్. మనకి క్లాత్ కూడా లోపల ఎక్కడ మనకి డ్యామేజ్ అవ్వలేదండి, చాలా పర్ఫెక్ట్గా ఉంది. 112 రూపీస్కి అయితే నేను పర్ఫెక్ట్ అనేది చెప్తాను. మనకి ఏంటంటే ఇది కొంచెం స్లిమ్ బ్యాగ్ లాగా ఇట్లా పెట్టుకోవాలనుకున్నట్టయితే ఇలా మనం ఫిట్ చేసుకోవచ్చు. ఈజీ అండి, ఏం లేదు, జస్ట్ లాకర్స్ ఇస్తారు, ఆ లాకర్స్ అడ్జస్ట్ చేసుకోవడమే. ఈ బ్యాగ్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి. చాలా క్యూట్గా ఉంటుందండి, మరీ పెద్దది కాదు బ్యాగ్, మరీ చిన్నది కాదు, పర్ఫెక్ట్గా ఉంటుంది డైలీ బేసిక్స్లో. మీకు నచ్చిందా లేదా అండి ఈ బ్యాగ్? మీకు ఎలా నచ్చిందో అయితే నాకు కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. చూడండి మనకి ఇక్కడ లాక్ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను బ్యాగ్కి. ఇంకా అలా ఫిట్ చేస్తే సరిపోతుందండి. చూసారు కదా సైడ్స్, మనకు కావాలనుకున్నట్లయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. హైట్ కూడా పొడుగ్గా కావాలంటే పొడుగ్గా పెట్టుకోవచ్చు, చిన్నది కావాలంటే చిన్నగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తుంది ఇంకో కిచెన్ ప్రోడక్ట్ అండి. ఇది వచ్చేసరికి బ్యాగ్స్ అండి. నేను ఇందాక జిప్ లాక్ బ్యాగ్స్ చూపించాను కదా, ఇందాకేమో గ్రీన్ కలర్ చూపించాను కదండి. సో అవి కాస్ట్ కొంచెం తక్కువ కాస్ట్వి, ఇవేమో కొంచెం ఎక్కువ కాస్ట్ పెట్టాను. బట్ రెండింటికి వేరియేషన్ ఎక్కడ మనకి లేదండి, రెండు ఒకే క్వాలిటీ అయితే ఉన్నాయి. ఇంకొకటి ఏమో సిలికాన్ ట్రేస్ అండి, బేకింగ్ చేసుకుంటారు కదా అలాంటివి. చూడండి ఇక్కడ మొత్తం ఒకేసారి ఓపెన్ చేశాను, అంటే మొత్తం ఒకే దాంట్లో వచ్చినాయి కాబట్టి అలా ఓపెన్ చేశాను. ఫస్ట్ అయితే ఇక్కడ జిప్ లాక్ బ్యాగ్స్ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఏమో గ్రీన్ కలర్ చూపించాను కదా, ఇవి బ్లూ కలర్. ఇలా ఉంది. ఇలాంటి జిప్ లాక్ బ్యాగ్స్ అయితే మీషోలో చాలా రకాలు ఉంటాయండి. నేనైతే తీసుకోమని సజెస్ట్ చేస్తాను, చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఏదైనా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అన్నా, గ్రీన్ లీవ్స్ అన్నీ చాలా చాలా ఫ్రెష్గా ఉంటాయండి. గ్రీన్ లీవ్స్ అయితే ఇంకా చెప్పవసరం లేదు, 1 వీక్ అయితే ఖచ్చితంగా మీరు ఎలా పెడతారో అంతే ఉంటాయి. ఇంకా అంతకన్నా మించి అయితే నేను ఉంచుకోమని చెప్పను స్టోరేజ్ బ్యాగ్స్లో. 1 వీక్ అయితే పర్ఫెక్ట్. చూసారు కదా, మొత్తం అయితే నాకు 10 బ్యాగ్స్ వచ్చినాయండి, గ్రీన్, బ్లూ. ఇందాక ఇంకో సెట్ చూపించాను కదా, ఇవి నేను ఎక్కువ యూజ్ చేస్తాను కాబట్టి కొన్నిసార్లు ఏంటంటే బియ్యం పిండి, శనగపిండి అలాంటివి కూడా యూజ్ చేసుకుంటానండి. ఇవి బ్యాగ్స్ అందుకోసం కొన్ని ఎక్కువే ఉంటాయి మా ఇంట్లో ఎప్పుడు. ఇవేమో సిలికాన్ ట్రేస్ అండి. ఎయిర్ ఫ్రైయర్లో అన్న ఏదన్నా బేకింగ్కి ఇలాంటివి యూజ్ చేస్తే మనకి ఎక్కడ ఏంటంటే బర్న్ అవ్వకుండా ఉంటాయి. వీటిని సిలికాన్ అంటారు. మనకి ఏంటంటే ఇప్పుడు కొంచెం ఎలా చెప్పాలంటే క్లాత్ ఏమైనా పట్టుకునేవి కాకుండా కొంచెం రెడ్గా ఉన్నాయి కదండి, హ్యాండ్కి పట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటాయి అలాంటివి. అది కూడా చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ కేక్ బేకింగ్ కన్నా, ఫ్రైస్ కన్నా అలాంటి యూజ్ చేయే సిలికాన్ ట్రే అయితే చూపిస్తున్నాను. ఎయిర్ ఫ్రైయర్కి అయితే ఇది బెస్ట్ అండి, నేనైతే చాలాసార్లు యూజ్ చేశాను ఇప్పటి వరకు. చూసారు కదా, అంటే కలర్స్ అనేవి మన ఇష్టం అండి, వీటిలో రకరకాల కలర్స్ అయితే ఉన్నాయి. ఇదైతే నాకు 100 రూపీస్కి అయితే వచ్చిందండి, చాలా బెస్ట్ అనిపించింది.
అండ్ నాకేంటంటే ఇట్లా పట్టుకోవడానికి రెడ్ కలర్ ఉన్నాయి కదండి, అవి కూడా దీనికి ఫ్రీ వచ్చినాయి. కొన్నిసార్లు ఏంటంటే ఆప్షన్ అనేది తీసేస్తాడండి. నేను తీసుకున్నప్పుడు అయితే సిలికాన్ ట్రేస్కి ఇలా హ్యాండ్తో పట్టుకునేవి కూడా ఇచ్చారండి. చెప్తున్నాను కదండి, ఎక్కువ రోజులు కొంచెం యూజ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ రివ్యూ ఇస్తున్నాను. అందుకే ప్రొడక్ట్స్ కాస్ట్ అనేది ఇంతే ఉంటుందని అయితే నేను చెప్పానండి, కొంచెం అటు ఇటుగా అయితే ఉంటాయి. చెప్పాను కదండి 119 రూపీస్. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా హ్యాండ్తో పట్టుకోవచ్చు, అంటే ఫింగర్స్కి పెట్టుకున్నట్టు అలా. క్వాలిటీ అయితే చాలా బాగుంది చూడండి, 2 వచ్చినాయి. ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను చూడండి, లోపలికి ఉంది. ఇక్కడ పెట్టుకొని కూడా చూపిస్తాను చూడండి, ఇలా పట్టుకోవచ్చు. ఇంకంటే మనకి ఇంకా హ్యాండ్ కర్చీఫ్తో అన్నా ఏదన్నా క్లాత్తో ఇంకా అవసరం లేదండి. జస్ట్ ఇది ఒకటి ఇలా పెట్టేసుకొని ఈజీగా తీసేసుకోవచ్చు. కొంచెం క్లాస్గా కనిపిస్తుంది అండ్ ఈజీ టు హ్యాండిల్ అండి. చూసారు కదా, ఇక్కడ పట్టుకొని చూపిస్తున్నాను అలా. ఇప్పుడు చూపించిన ప్రొడక్ట్స్ అన్ని మీకు యూస్ఫుల్ అని అనుకుంటున్నానండి. ప్రొడక్ట్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తే అప్పుడు ఈజీగా చూసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై. సీ యూ నెక్స్ట్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కుకింగ్ వీడియోసే కాదండి, ఇలాంటి వీడియోస్ కూడా అప్పుడప్పుడు పోస్ట్ చేస్తాను, చూస్తూ ఉండండి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. బై బై.